ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర సమయం పడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్న విషయాన్ని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ రాయలసీమ ప్రాంతం నుంచి బరిలోకి దిగితే వైఎస్ఆర్సీపీకి ఏదో మేర బలం ఉన్న సీమలో కూడా బలహీనమయ్యే ఛాన్స్ ఉందని చంద్రబాబు గారు అంచనాలు పరిశీలకులు చెబుతున్నారట. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు తిరుపతి నుంచి బరిలోకి దిగితే ఆయన విజయం నల్లేరు మీద నడక అనే అవుతుందని చెబుతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు సోదరుడు చిరంజీవి గారు తిరుపతి నుంచి విజయం సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ప్రజారాజ్యం అధినేతగా ఉన్న చిరంజీవి గారు సొంత జిల్లా అయిన పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు నుంచి పోటీలోకి దిగిన ఓటమి పాలైన సంగతి ఈ సందర్భంగా పరిశీలకులు ప్రస్తావిస్తూ ఉన్నారు. అందుకే ఉభయ గోదావరి జిల్లాలోని ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని పోటీ చేయడం కంటే చిత్తూరు జిల్లాలోని తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం వలన ఆయన విజయం సుయాసనం కావడమే కాకుండా ముఖ్యంగా ఆ ప్రాంతంగా ప్రభావం రాయలసీమపై కూడా పడుతుందని చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేనతో పొత్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ రావడం లేదు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందట. ఇకపోతే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పీఎం నరేంద్ర మోడీ గారు కాల్ చేశారట తాజాగా. దీంతో షాక్లో ఉన్నారట అధికార పార్టీ వారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.